ఎండాకాలం అంటేనే మామిడికాయలు అంటేనే పచ్చళ్ళు కదా. నేను ఇక్కడ మామిడికాయ తురుము పచ్చడి పట్టాను. అది ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. ఫస్ట్గా ఇక్కడ ఈ గ్లాస్తో 4 గ్లాసుల తురిమిన మామిడికాయ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కల్లుప్పు ఎండబెట్టి దాన్ని మెత్తగా పొడి చేసుకుని అది 3/4 గ్లాస్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేయించి పొడి చేసి అది తీసుకున్నాను. 1 గ్లాస్ కారం తీసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు కోసం ఏ గ్లాస్తో అయితే మనం మామిడికాయ తురుము తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 2 గ్లాసుల వేరుశనగ నూనె తీసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, కొద్దిగా ఇంగువ, అలాగే గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని మనం కలుపుకున్న పచ్చళ్ళలో వేసి కలుపుకుంటే అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గ్లాస్ జార్లో పెట్టుకుంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్.